మనందరికీ బంగారం తెలుసు, అవునా? గోల్డ్, బంగారం మనం చూసినప్పుడు బంగారము ఎంతగా అది కాల్చబడుతుందో, అగ్నిలో ఎంతగా అది కాల్చబడుతుందో, ఎంతగా మండుతుందో అంతగా బంగారంలో ఉన్న ఇంప్యూరిటీస్ అంటే వ్యర్థమైన పదార్థాలన్నీ తొలగిపోతాయి. అలా తొలగిపోయినందువల్ల ఏమవుతుంది? ఆ బంగారం ఇంకా విలువైన బంగారంగా మారుతుంది, ఇంకా కాస్ట్లీ బంగారంగా మారుతుంది, ఇంకా ఎక్కువగా అది మెరుస్తుంది, ఇంకా ఎక్కువ విలువ గలదిగా అది మారుతుంది. ఇప్పుడు బంగారానికి ఆ అగ్ని లాంటి కష్టం రాలేదనుకోండి, ఆ అగ్ని లాంటి శోధన రాలేదనుకోండి, బంగారం అంత విలువగా మారగలుగుతుందా? లేకపోతే బెస్ట్ బంగారం దొరుకుతుంది అనుకుంటారా? బెస్ట్ బంగారం తయారవుతుందని అంటారా? లేదు. ఖచ్చితంగా ఆ బంగారాన్ని కాల్చాలి, దానిలో ఉన్న వ్యర్థాలని తీసేయాలి. అవి తీసేయడం వల్లనే ఆ బంగారం అనేది విలువగలదిగా మారుతుంది, ప్యూర్గా మారుతుంది. అదేవిధంగా మన జీవితం కూడా, మనం కూడా విలువగల వాళ్ళంగా మారాలనంటే మనం కూడా అనేక విషయాలలో మనము ఎదగాలనంటే, అనేక ఇబ్బందులు ఇరుకులను మనం దాటించుకొని రావాలనంటే మనం కూడా బంగారంలాగా శోధించబడాలి, బంగారంలాగా మనం కూడా కాల్చబడాలి. ఎంతగా కాల్చబడితే అంత దాని విలువ పెరుగుతున్నది అన్నట్టు బైబిల్లో ఒక వాక్యం ఉంది. యోబు 23వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం. వాక్యం ఈ విధంగా చెప్తుంది: ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె వచ్చేదను. ఆయన నన్ను శోధించిన తర్వాత, దేవుడు అంట మనల్ని ఏం చేస్తున్నాడు? ఒక బంగారాన్ని కాల్చి శోధించి దాంట్లో ఉన్న వ్యర్థమైన వాటిని తీసేసినట్టు దేవుడు కూడా కొన్నిసార్లు మనల్ని టెస్ట్ చేస్తున్నాడు, కాలుస్తున్నాడు, మనల్ని పరీక్షిస్తున్నాడు. ఇలా పరీక్షించడం వల్ల ఏమవుతుంది? మనలో అనవసరమైన విషయాలు కొన్ని ఉంటాయి, పనికిరాని విషయాలు ఉంటాయి, ఉపయోగం లేని విషయాలు ఉంటాయి, కొన్ని మన జీవితానికి ఉపయోగం లేనివి ఉంటాయి, కొన్ని మన జీవితాన్ని ఎదగకుండా చేసేవి ఉంటాయి, మన జీవితంలో మనని ముందుకు వెళ్ళనివ్వని కొన్ని విషయాలు ఉంటాయి. వీటన్నిటినీ మన నుంచి తీసేయాలని దేవుడు కూడా ఏం చేస్తాడు? మరి మనని కాల్చుతాడు, మనని సరి చేస్తాడు. మనము కూడా ఈ వ్యర్థమైన వాటి నుండి దూరంగా వెళ్ళిపోయి, వ్యర్థమైనవన్నీ కూడా మన నుండి తొలగించబడి మనం కూడా విలువగల సువర్ణము వలె, విలువగల బంగారం వలె మారాలి అని మన దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మీరు, నేను, మనమందరం విలువగల వాళ్ళంగా మారాలి అని అంటే, మన విలువ పెరగాలి అని అంటే, మన ఉన్నత స్థితిలో ఉండాలి అని అంటే ఖచ్చితంగా కాల్చబడడం అనేది సహజం. ఎంతగా కాల్చబడితే అంతగా మన జీవితంలో అనవసరమైన విషయాలు తొలగిపోతాయి. అనవసరమైన సహవాసాలు, అనవసరమైన బంధాలు, లేకపోతే అనవసరమైన పరిస్థితులు, అనవసరమైన అలవాట్లు, ఇవన్నీ కూడా తొలగిపోతాయి దేవుడు మనని పరీక్షించినట్లయితే. కాబట్టి దేవుడికి సమర్పించుకోండి. ఈరోజు దేవుడిని అడగండి, అయ్యా నన్ను కూడా సువర్ణము వలె నన్ను కూడా శుద్ధి చేయండి, బంగారం వలె నన్ను కూడా శుద్ధి చేయండి అని అడగండి. దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్ని మారుస్తాడు. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, యోబు ప్రార్థన చేసినట్టు ఈరోజు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆయన మమ్మల్ని శోధించిన తర్వాత మేము సువర్ణం వలె మారుతామని. మరి ఈ లోకంలో తండ్రి మేము సరి అవ్వాలని, మేము సరి చేయబడాలని, మీ ఇష్టానుసారంగా మేము జీవించాలని, మీ చిత్తమైన రూపంలోనికి మేము రావాలని మీరు మమ్మల్ని తండ్రి పరీక్షిస్తున్నారు, మమ్మల్ని శోధిస్తున్నారు తండ్రి. మరి ఆ శోధించబడిన ఆ కొలిమిలో మేము శోధించబడి తండ్రి విలువైన సువర్ణం వలె మేము తయారవుటకు కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ నామానికి మహిమ కలిగించుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.